ఈఎంఆర్ఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. ముందుగా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్కి వెబ్సైట్ లింక్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, దెన్ ఫీ పేమెంట్. ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూడండి. అండ్ దీంట్లో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. చాలామంది నోటిఫికేషన్ చూడకుండానే ఏదో నేమ్సేకి అప్లై చేద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ ఇక్కడ అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా చూడండి. అప్లికేషన్ ఫీ ఏమీ లేదు, కానీ ప్రాసెసింగ్ ఫీ మాత్రం 500 రూపీస్ ఉంది. అండ్ అలాగే ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేసిండ్రు. సో ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 2000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ 500, సో 2500. నెక్స్ట్ పీజీటీస్ అండ్ టీజీటీస్కి 1500 అండ్ ప్రాసెసింగ్ ఫీ 500, సో టోటల్ 2000. లాస్ట్ ఇయర్ నేను అప్లై చేసినప్పుడు అనుకుంటా, అంతకంటే ముందు కూడా కావచ్చు, అప్పుడు 349 రూపీస్ 350 రూపీస్ ఏమో ఉండే. సో ఈసారి అయితే పెంచిండ్రు. నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ పర్ పోస్ట్ 1000 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ 500 రూపీస్. సో ఇక్కడ క్లియర్గా ఇంకొకటి ఏంటంటే, కొన్ని ప్లేసెస్లలో వీళ్ళు బీఎడ్ ప్రమోషన్ టైంలో కావాలి, కొన్నింటికి బీఎడ్ అవసరం లేదన్నారు, కొన్నింటికి సీటెట్ అవసరం లేదు అన్నారు. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. సో ఇది కూడా అనమాట. అదర్ దాన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నాన్ రిఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇది చేసేటప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ 10 KB నుండి 200 KB ఉంచుకోవాలి. సైజ్ ఆఫ్ ద సిగ్నేచర్ కూడా, ఫోటోగ్రాఫ్ మస్ట్ బి ఎదర్ కలర్డ్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, బట్ ఇట్ షుడ్ బి క్లియర్లీ కాంట్రాస్ట్. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఐ అగ్రీ టు మై కన్సర్న్ అని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్ ఆన్ 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్. మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇవన్నీ కన్ఫర్మేషన్ చేసి మళ్ళీ ఐ అగ్రీ టు ద కన్సర్న్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఫర్దర్ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను అది కూడా.